హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఏంటో అనేది మంచి కొలతలతో చూపించబోతున్నాను. ఇదిగోండి మంచి పళ్ళు అనమాట. నిమ్మకాయ గ్రీన్ కలర్లో కాకుండా మంచి ఎల్లో కలర్లో పండిన పళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. 10 కాయలు తీసుకున్నాను నేను. ఇదిగోండి అన్ని మంచి పళ్ళు అనమాట. పచ్చిగా ఉండకూడదు, కాయ మంచి కలర్ వచ్చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంకో 3 కాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. మొత్తం 13 కాయలు అనమాట పచ్చడికి. సింపుల్గా తక్కువ చేస్తున్నాను. సో మనం ఎలా చేయాలి ఏంటో, ఇందులోకి ఏం కావాలో చూద్దామా. ఇలా 10 నిమ్మకాయలు తీసుకున్నాం కదండి. వీటిని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడిచి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరిన తర్వాత ఇవి ఒక్కొక్క కాయని 4 ముక్కల కింద కోసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఒక 6 ముక్కల కింద, 8 ముక్కల కింద కూడా కోసుకోవచ్చు అండి. కొంచెం చిన్నగా తినాలనుకునేవారు 8 పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉండాలనుకునేవారు ఒక 4 పీసులు అనమాట. నేనైతే కొంచెం 8 పీసెస్ కింద కట్ చేశాను, చిన్నగా అలా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకొని ఒక బాక్స్లో పోసుకొని మనం ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసి ఆ ముక్కల్ని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఊరబెట్టుకోవాలన్నమాట. ఆ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్లోకి ఈ 3 నిమ్మకాయలు కట్ చేసి రసం పిండుకోవాలండి. ఈ 3 నిమ్మకాయలు ఎందుకు పక్కన పెట్టానంటే ఇవి అందులోకి జ్యూస్ అనమాట. ఓన్లీ ఇవి తొక్కలు వేయకుండా వీటి జ్యూస్ ఈ నిమ్మకాయ ముక్కల్లోకి వేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. ఒక 10 days ఊరబెట్టుకుంటాం అనమాట. నేను అలాగే 10 days ఇదిగోండి ముక్కలు కోసి పసుపు సాల్ట్ వేసి ఊరబెట్టాను. ఒక 10 రోజులు అయింది ఇది ఊరబెట్టి. ఇప్పుడు దీన్ని మనం పచ్చడి కింద మార్చేసుకుందాం, పచ్చడిలా తయారు చేసుకుందాం. ముందుగా మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి వేరుశనగ ఆయిల్ అండి, ఇది వేరుశనగ నూనె. ఇది ఒక 150 grams వేసుకుంటున్నాను. తాలింపు అనమాట, పచ్చడి తాలింపులోకి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఇందులోకి కొంచెం నూనె కొంచెం వేడెక్కాలి. ఒక 150 grams వేరుశనగ ఆయిల్ వేసుకున్నాను కదండి. ఇందులోకి మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, ముక్కలు చేసి పెట్టుకుని ఎండుమిర్చి, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అనమాట. ఈ తాలింపు ఏంటంటే కొంచెం చల్లారాలి. ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి వెల్లుల్లిపాయ. తాలింపు పెట్టి ఉంచుకున్నానండి. ఇదిగోండి చల్లారిపోయింది ఆయిల్ కూడా. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం. పచ్చడిలో కావాల్సింది ఏంటంటే ఆవాలు ఒక 2 స్పూన్లు, మెంతులు 1 స్పూన్ తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని శుభ్రంగా ఇదిగోండి పొడి చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకో పొడి అనమాట, ఆవాలు మెంతుల పొడి. దీన్ని మనం ఇప్పుడు పచ్చడిలో వేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ఊరించుకున్నాం కదా, ఇదిగోండి 10 days ఊరబెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ. పసుపు సాల్ట్ వేసి ఊరబెట్టాను అనమాట. దీన్ని ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి 1 కప్పు కారం వేసుకుందాం అండి. 1.5 కప్ అనమాట. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, పులుపు కదా పచ్చడి. సో కొంచెం 1.5 పచ్చికారం, ఇలా 1.5 పచ్చికారం ఇందులోకి వేసుకుందాం. కొంచెం ఓకేనా. ఇప్పుడు ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. కొంచెం మళ్ళీ ఉప్పు కావాలనుకుంటే చెప్పకుండా కనుక వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎక్కువ అయిపోతుంది. ఇవి బాగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి బాగా చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోజు తిన్నా 2 పూటలు తిన్నా పర్వాలేదు. ఇందులో ఆవపిండి కూడా తక్కువ కలుస్తుంది. సో వేడి కూడా చేయదు. హెల్త్కి చాలా మంచి పచ్చడి ఇది. ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ అంతా ఇందులో వేసుకో. ఇప్పుడు ఇది రెడీ అనమాట. పచ్చడి తినొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఊరిపోయింది కదా మనకి ముక్క. సో పచ్చడి రెడీ అయింది. కాకపోతే ఉప్పు కారం ఫ్రెష్గా వేసాం కాబట్టి ఇవి కూడా ఊరాలనుకుంటే ఇంకో 3 days ఆగాలి. ఆగితే ఇంకా బాగుంటుంది పచ్చడి. పచ్చడి బాగా రెడీ అయింది. ఇదేంటంటే పచ్చడి పాతబడ్డా కొద్దీ ముక్క మెత్తబడుతూ ఉంటుంది. నిమ్మకాయ అలా అయితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీని ఒక డబ్బాలో మనం ఒక గాజు సీసాలో వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. గాజు సీసాలో వేసుకొని మూత గట్టి పెట్టి పెట్టేసుకోవాలి. మన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో కలర్. అది కొంచెం ఊరుతున్న కొద్దీ ఇంకా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.